హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నాల అక్షయ. సో ఈరోజు మనం ఏఐ కోర్స్లో టైప్స్ ఆఫ్ సర్చ్ ఆల్గరిథమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ సర్చ్ ఆల్గరిథమ్స్. ఫస్ట్, ఆల్గరిథమ్స్ అంటే ఏంటంటే ప్రొసీజర్. సో సర్చ్ అంటే ప్రొసీజర్ని ఎలా వెతకడం, దాన్ని మనం సర్చ్ ఆల్గరిథమ్స్ అంటాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ సర్చ్ ఇంజన్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. అన్ఇన్ఫార్మ్డ్ సర్చ్ అండ్ ఇన్ఫార్మ్డ్ సర్చ్ అని 2 టైప్స్ ఉన్నాయి. అన్ఇన్ఫార్మ్డ్ సర్చ్ని మనం బ్లైండ్ సర్చ్ అని కూడా అంటాము. ఇన్ఫార్మ్డ్ సర్చ్ని మనం యురాస్టిక్ సర్చ్ అని కూడా అంటాం. సో ఈ అన్ఇన్ఫార్మ్డ్ సర్చ్లో ఎలాంటి నాలెడ్జ్ అనేది ఉండదు. లైక్ ఏదైనా ఏం సర్చ్ చేయాలి ఏంటి అనేది ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. అదే ఇన్ఫార్మ్డ్ సర్చ్లో మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా కండిషన్స్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకోసం? గోల్ని రీచ్ కావడానికి ఎక్స్ట్రా ఆల్గరిథమ్స్ అనేటివి ఉంటాయి. లైక్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం మ్యాగీ ప్రిపేర్ చేయాలంటే మనకు సమ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి, దాని తర్వాత ప్రాసెస్ మనకు తెలుసు. దీనికి అడిషనల్ ఇన్ఫర్మేషన్, కండిషన్స్, ఇలా చేయాలి అని మనకు తెలుసు. అదే అన్ఇన్ఫార్మ్డ్ సర్చ్లో ఎలాంటి నాలెడ్జ్ అనేది ఉండదు. లైక్ శాండ్విచ్ తీసుకుందాం అనుకోండి, బ్రెడ్ ఉంది, దానిపైన సమ్ స్లైసెస్ పెట్టేసి ఇస్తే దెర్ ఈస్ నో నాలెడ్జ్ ఫర్ దాట్. ఇది ఎంత ప్రొసీజర్ ఉండదు. సో దాన్ని అన్ఇన్ఫార్మ్డ్ సర్చ్ అంటారు. ఇన్ఫార్మ్డ్ సర్చ్ ఏదైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఉంటే దాన్ని మనం ఇన్ఫార్మ్డ్ సర్చ్ అని అంటాం. ఓకే, ఇక్కడి వరకు క్లియర్ అయితే అన్ఇన్ఫార్మ్డ్ సర్చ్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సో అన్ఇన్ఫార్మ్డ్ సర్చ్లో మనకి బ్రెత్ ఫస్ట్ సర్చ్, యూనిఫామ్ కాస్ట్ సర్చ్, డెప్త్ ఫస్ట్ సర్చ్ అండ్ డెప్త్ లిమిటెడ్ సర్చ్, బై డైరెక్షనల్ సర్చ్. ఇక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి డబల్ టైం రిపీట్ అయినాయి అంతే. సో నెక్స్ట్ ఇన్ఫార్మ్డ్ సర్చ్లో వచ్చేసి బెస్ట్ ఫస్ట్ సర్చ్, ఏ స్టార్ సర్చ్, ఇక్కడ ఇవి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్గా ఒక్కొక్కటి ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్గా బ్రెత్ ఫస్ట్ సర్చ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవి ఏంటి అంటే ఎలాంటి డీటెయిల్స్ని తీసుకుంటుంది, ఎలాంటి కండిషన్స్ని అప్లై చేస్తుంది, ఎలాంటి థింగ్స్ని తీసుకుంటుంది అనేది ఈ సర్చ్ ఆల్గరిథమ్స్లో మనకి తెలుస్తుంది. సో ఈ బ్రెత్ ఫస్ట్ సర్చ్ అనేది యూనిఫార్మ్డ్ సర్చ్లో ఒక పార్ట్. సో ఈ బ్లైండ్ సర్చ్లో మనకి బ్రెత్ ఫస్ట్ సర్చ్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎలాంటి నాలెడ్జ్ లేకుండా, డీటెయిల్స్ లేకుండా, ఎలాంటి ఆల్గోరిథమ్స్ లేకుండా, ఎలాంటి కండిషన్స్ లేకుండా మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రెత్ ఫస్ట్ సర్చ్ అనేది లేయర్ వైజ్గా ఎక్స్ప్లోర్ అవుతుంది అన్నమాట. తర్వాత ఇది లెఫ్ట్ టు రైట్ ట్రావెలర్గా పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఎక్స్ప్లోరర్ లేయర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ACDEEF అని ఉంది కదా. సో ఇది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. ఎలా చెప్తున్నావు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే A to Eకి లింక్ ఉంది, A to Cకి లింక్ ఉంది, C to Dకి లింక్ ఉంది, అండ్ A to Eకి లింక్ ఉంది, E to F లింక్ ఉంది, F to E లింక్ ఉంది. ఈ విధంగా ఏవైతే లింక్స్ ఉంటాయో దాన్ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి ప్రాపర్ డొమైన్ నాలెడ్జ్ అనేది లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి. సో దాన్ని మనం బ్రెత్ ఫస్ట్ సర్చ్ అంటాం. ఓకే, ఇది అడ్వాంటేజెస్ వచ్చేసి దీనికి చాలా మెమొరీ అనేది కావాలా. తర్వాత ఎన్ని సొల్యూషన్స్ ఇచ్చినా మనం అది మాత్రం మనకి మినిమల్ సొల్యూషన్స్ మాత్రమే ఇస్తుంది. ఓకే, తర్వాత ఏంటి, ఇంకా ఇది ఎక్కువగా ఎందుకంటే ఒక్కొక్కటి మినిమల్గా చేయడానికి మెమొరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజెస్ ఫర్ బ్రెత్ ఫస్ట్ సర్చ్ ఆల్గరిథమ్. సో అర్థమైంది కదా.
సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అక్కడ 1+1++ కాదు, b⁻1 b⁻0 b⁻1 b⁻2 అక్కడ. సో ఇట్ ఈస్ అ ప్రింటింగ్ మిస్టేక్. టైం కాంప్లెక్సిటీ ఉంది కదా, అక్కడ టీబీ ఈజ్ ఈక్వల్ టు 1++ అని ఉంది కదా, అది తప్పు. b⁻0 b⁻1 అని రాయండి. సో b ఈజ్ నథింగ్ బట్ డెప్త్. ఓకే, నెక్స్ట్ t ఈజ్ టైం కాంప్లెక్సిటీ. నెక్స్ట్ o ఈజ్ ఆర్డర్. ఓకే, ఓ ఈజ్ ఆర్డర్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఫైండ్ రూట్ ఫ్రమ్ S to G యూజింగ్ BFS అని అడుగుతున్నాడు. అంటే ఏమడుగుతున్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్ కోటి నుండి నారాయణగూడకి వెళ్ళాలంటే నేను ఏ విధంగా వెళ్ళొచ్చు బస్లో అని ఒక క్వశ్చన్ అడిగా. సో ఆపోజిట్ పర్సన్ ఇలా చెప్తారు, కోటి నుంచి 1 నెంబర్ బస్ తీసుకొని నారాయణగూడలో దిగు అని చెప్తారు. సో దిస్ ఈజ్ అ సింపుల్ ఆల్గరిథం. కానీ ఇక్కడ మనకి ఒక కండిషన్ అనేది అప్లై చేసినారు, BFS. సో ఆ డయాగ్రామ్లో చూడండి, జీకి ఎస్ నుంచి జీకి వెళ్ళాలంటే మనకి 2 రూట్స్ ఉన్నాయి, SBG SCG. సో ఈ 2 రూట్స్లో మనం BFS అంటే అన్ఇన్ఫార్మ్డ్ ఆల్గరిథమ్స్లో వెళ్ళాలి అని కండిషన్ ఇచ్చాడు అక్కడ. ఓకే, సో మనకి ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం రూట్ నాట్ దగ్గరికి వెళ్తాం. అంటే కోటికి ఇక్కడ ఎస్ అంటే కోటి అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం కోటి ఎక్కడుందో, బస్ స్టాండ్ ఎక్కడ ఎక్కాలి, నెంబర్ అనేది అక్కడికి వెళ్ళాలి, అంటే ఎస్ రూట్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత 2 రూట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఒకటి కోటి నుంచి నారాయణగూడకి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటేమో బస్ రూట్, ఒకటేమో బైక్ రూట్. ఈజీగా వెళ్ళడానికి బడిచుడి నుంచి వెళ్తారు కొంతమంది రామ్కోటి నుంచి వెళ్తారు. సో దెర్ ఈస్ అ 2 ways ఫర్ కోటి. అలాగే ఇక్కడ కూడా ఎస్కి 2 రూట్స్ ఉన్నాయి జీ దగ్గరికి వెళ్ళాలి అంటే. సో SCG SBG. ఓకే, ఈ రూట్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మన గోల్ ఏంటి, జీని ఫైన్ చేయడం. అంటే మన గోల్ ఏంది, ఇప్పుడు కోటి నుండి నారాయణగూడ వెళ్ళడం నారాయణగూడ ఈజ్ అవర్ గోల్. ఇక్కడ కూడా సేమ్ జీ అనేది మనకి గోల్. సో నేను ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను బస్సులో వెళ్తున్నాను కాబట్టి నేను నారాయణగూడ టు రామ్కోటి, రామ్కోటి టు నారాయణగూడ, కోటి టు రామ్కోటి, రామ్కోటి టు నారాయణగూడ అలా వెళ్తా. సో ఇక్కడ S టు C, C టు G అలా కూడా వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఓకే, ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, SGని S నుంచి Gకి BFS ఎలా ఫైన్ చేస్తాము అని చెప్పేసి. BFS అంటే ఏం లేదు, అన్ఇన్ఫార్మ్డ్ ఆల్గరిథమ్స్లో ఒక పార్ట్. అంటే బ్రెత్ ఫస్ట్ సెర్చ్, అంటే మనం ఫస్ట్ ఏం సెర్చ్ చేస్తున్నాము, ఇదేంటంటే బ్రెత్ వైజ్గా సెర్చ్ చేస్తుందన్నమాట. అంటే లెఫ్ట్ టు రైట్ ట్రావెలర్స్. ఓకే, ఇది మీకు క్లియర్గా ఉంటే నెక్స్ట్ ప్రొసీజర్ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు ఆ పిక్చర్ అర్థమవుతే సరిపోతుంది. S టు Gకి అడుగుతున్నారు కాబట్టి SBG SCG. సో ఈ విధంగా మనం రూట్స్ని ఫైండ్ చేయాలి. అంటే ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ నేను లేటర్ వేరే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఆర్ ద ఇంపార్టెంట్. ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe my channel for more videos.